ఉన్నాడు, చివరి సమయంలో ఉన్నాడు. ఎంతో మంది స్నేహితులు, అతను తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అతన్ని పలకరించడానికి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదట. కానీ గేట్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అంటాడట, లోపలికి వచ్చి అయ్యా మీకోసము ఫలానా వ్యక్తి వచ్చాడు మీతో మాట్లాడడానికి, మీతో ఉచ్చరించడానికి ఫలానా వ్యక్తి వచ్చాడంటే ఆయన వద్దులే అనివాడంట. ఈ పాస్టర్ గారు, ఈ దైవజనుడు అనేవాడట, వద్దులే వాళ్ళు నానవద్దు లోపలికి అనేవాడట. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేవారట. అలా ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ నాస్తికులు కూడా ఒక రోజున ఆ స్నేహితుడిని చూడడానికి వచ్చారట. దేవుని యొక్క ప్రియమైన వారు జాగ్రత్తగా గమనించండి. ఆ నాస్తికులు కూడా ఆ సేవకుడిని పలకరించడానికి, ఆ స్నేహితుడిని పలకరించడానికి వచ్చారట. ఆ ద్వారం తగినటువంటి ఆ వ్యక్తి లోపలికి వచ్చి, అయ్యా మీ కొరకు ఫలానా వ్యక్తి వచ్చాడండి, ఆ వ్యక్తిని లోపల రానిస్తారా, రమ్మని అంటారా మీరు అని అడిగితే అతను సేవకుడు త్వరగా త్వరగా అతను నా దగ్గరికి పంపించు, త్వరగా అతనితో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అని జ్ఞాపకం చేశాడట. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి ఆశ్చర్యం వేసింది. ఎంతో మంది వచ్చారు, ఎంతో మందిని ఆయన లోపలికి రానికుండా పంపించేశాడు. కానీ వ్యక్తిని ఏంటో తెలియదు, చాలా త్వరగా లోపలికి రమ్మంటున్నాడు, త్వరగా తీసుకురమ్మన్నాడని త్వరగా తీసుకొచ్చి ఆ సేవకుడి దగ్గర నిల్చోబెట్టాడట. ఆ సేవకుడు కన్నీళ్లతో సంతోషంతో ప్రభు యందు బాధపడకుండా సంతోషంతో ఆ స్నేహితుడిని, బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఎన్ని అడుగుతూ ఉన్నాడట. ఎన్ని అడుగుతూ ఉంటే ఆ స్నేహితుడు అన్నాడట, అయ్యా నేను ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, నాకును మీకు కూడా ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, అంతమంది స్నేహితులు వచ్చి నిన్ను పలకరించడానికి వస్తే ఎవరిని కూడా లోపల రానివ్వలేదు, నన్ను ఒక్కను మాత్రమే ఎందుకు మీరు లోపల రానిచ్చారు అని అడిగాడట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడట, ఏమో తెలుసా, ఆ బయట ఉన్నటువంటి ఆ సేవకులు లేదా స్నేహితులందరూ కూడా నాతో రక్షించబడ్డారు, వారందరినీ నేను పరలోక రాజ్యంలో కలుసుకుంటాను, వాళ్ళందరినీ పరలోక రాజ్యంలో కలుసుకుంటాను. కానీ నువ్వు వచ్చావు చూసావా, నిన్ను నేను పరలోక రాజ్యంలో కలుసుకోలేదు. ఎందుకనంటే నువ్వు నా దేవుణ్ణి విశ్వసించలేదు కదా అన్నాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మాట, మీకు చాలా మంది అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రియమైన ఎప్పుడైతే ఆ దైవజనుడి ద్వారా, స్నేహితుడి ద్వారా ఆ మాట పలికాడో వెంటనే ఆ వ్యక్తి కన్నీళ్ళు చేశాడట, ఈ గొప్ప దేవుడు నాకు కావాలి, నేను కూడా ఈ లోకంలో నీకు స్నేహితుడిగా ఉన్నట్లుగానే పరలోక రాజ్యంలో కూడా నీతో కలిసి నేను ఆ దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు సన్నిధిలో అతను తన పాప స్థితిని ప్రభు దేవుడు ఒప్పుకున్నాడట. ప్రియమైన వాళ్ళారా, నిజంగా మీకు ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు. వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ యొక్క స్నేహితులైనటువంటి వాళ్ళంటే మీ ఇరుగుపోయిన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనకు బలహీనత ఉండవచ్చు, మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు, అయినప్పటికీ ప్రియమైన వాళ్ళ కానీ ప్రార్థన దేవుని సన్నిధిలో మనం జీవించుట ఎంతో గొప్ప భాగ్యం అండి. దేవుని వాక్య భాగంలో నుండి ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సమయం అవుతూ ఉంది కాబట్టి ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ 10వ వచనం నుండి దేవుని యొక్క 17వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగినటువంటి ఒక సంఘటన పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు దయచేసి ఒకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరం సిద్ధపడదాం. చూడండి, నేను చదువుతున్నాను, మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున
ఆ సమాజ మందిరపు అధికారి పాపముతో మండిపడి జనసమూహమును చూసి పని చేయదగిన 6 దినములు గలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినము తన ఎద్దైనను గాడిదైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి తగదు కదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములను చూసి సంతోషించెను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా కార్యక్రమం అంతటిలో మీ సన్నిధి మాట వచ్చి నడిపించాలి దేవా. ఈ సమయంలో కూడా నీ మాటలు దేవా మేము గ్రహించడానికి ఈ స్థలంలో సిద్ధపడి ఉండగా దేవా అల్పుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అనేకమైన బలహీనతలను లేవనెత్తి ఇంత గొప్ప ఆధిక్యతను నాకు ఇచ్చావంటే ఇది కేవలం నువ్విచ్చిన గొప్ప భాగ్యమని నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను దేవా. ఈ సమయంలో నుండి శుభోచారణ మరుగుపరచండి. చదవబడిన లేఖన భాగంలో నుండి మీ ఆత్మ సంచారణ ద్వారా మీరే మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని వినగలిగే చెవి గ్రహించి మనసు లోబడే స్వభావం మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాను తండ్రి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, రాత్రికాల సమయంలో మీకు ఒక చక్కటి సందేశాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఎంతమంది మరి విన్నారండి? చాలామంది వీళ్ళ దగ్గర ప్రభు సన్నిధికి రాలేకపోతున్నారు. అయితే రాలేనటువంటి వారు దేవుని మాటలు వింటున్నారా? లేకపోతే టీవీల దగ్గర కూర్చొని నేను పదే టీవీలు అంటున్నానని మీరు బాధపడొద్దండి. ఎందుకు తెలుసా? టీవీలు మనకు కూడా రావండి, దేవుని మాటలే మనకు కూడా వస్తాయి. దేవుని సన్నిధి మనతో ఉంటుందండి. అది చాలా ప్రాముఖ్యం. అవసరం లేని వాటి కొరకు మనం ఎందుకు ప్రయాసపడ్డాం? అవసరం లేని దాని కొరకు మనం ఎందుకు జీవితాన్ని వెచ్చించడం? అవసరం లేని దాని కొరకు మనం ఎందుకు సమయాన్ని పాడు చేసుకోవడం? దేవుడు మనకిచ్చిన సమయాన్ని మన జీవితాల్లో సద్వినియోగం చేసుకోవడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరమండి. అందుకే నా ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ మీరు టీవీలు చూస్తే మిగిలిన సమయంలో చూడండి, కానీ వాక్యం వచ్చే సమయంలో మాత్రం ఏ దైవజనుడు మాట్లాడినా అవి మీ మాటకు మీకు జీవితానికి క్షేమాన్ని ఇస్తాయి అనుకున్నప్పుడు వాటిని త్రోసివేయడానికి మాత్రము ఎంత మాత్రము కూడా మీరు ప్రయత్నం చేయరు. ఎందుకో తెలుసా? త్రోసివేస్తే ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని నువ్వు కన్నీరు కాల్చినా అది నీకు దొరకకపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఏశావు అనేటువంటి ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు. యవనస్తుడిగా ఒక పూట పూర్తి కొరకు ఏం చేశాడంట? తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు, తృణీకరించాడండి, నెగ్లెక్ట్ చేశాడండి. ఈ రోజుల్లో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు దేవుని సన్నిధి, దేవుని సహవాసం అంటే, దేవుని మాటలంటే నిర్లక్ష్యం అండి. నిర్లక్ష్యం ఎక్కడ తీసుకెళ్తారు సార్? దేవుని నష్టానికి తీసుకుని వెళ్తుందండి. అందుకే మన జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉండే మనసు మనము కలిగి ఉండకూడదు. నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆ టైంలో టీవీని కట్టేసుకోండి. ఇక్కడ మైక్ సెట్ పలుకుతున్నప్పుడు, దేవుని వాక్యం వినిపిస్తున్నప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి టీవీని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది మీకు క్షేమమని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భయంకరమైన పరిస్థితులలో మనం ఎంత దేవునికి దగ్గరగా ఉంటే, ఎంత ఆధ్యాత్మికంగా ప్రభులో ఉంటే అంత మనకు మేలుకరమని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండవద్దు. రాత్రికాల సమయంలో చాలా చక్కటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా జ్ఞాపకం చేయగలరా అమ్మా? లోకా రాసిన సువార్త అయ్యా 17వ అధ్యాయము 17వ వచనం. అంతేనండి, 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు
10 మంది శుద్ధులైది కాదా? ఆ తమ్మండుగుడు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరిచిన వాడు, తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని యేసయ్య బాధపడ్డ పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన రాత్రి మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళని ఈ మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి కుదరదేమో. ఎందుకో తెలుసా? తమ్మండుగుడు 10 మంది శుద్ధులయ్యారు, కానీ కృతజ్ఞత కలిగింది ఒక్కడు మాత్రమే ఉన్నాడట. మీరు కూడా మీ పిల్లల జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు. కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా? కృతజ్ఞత లేకుండా జీవిస్తున్న ఆలోచన చేయండి. కృతజ్ఞత లేకుండా ఉంటే నష్టపోతాం. కృతజ్ఞత కలిగి జీవించాలి. అక్కడ 10 మంది శుద్ధులయ్యారు, కానీ కృతజ్ఞత కలిగింది మాత్రము ఒక్కడు మాత్రమే. ఒక్కడంటే దక్షిణ భాగం అని జ్ఞాపకం చేయబడింది. 9 భాగాలు 9 మంది అండి. ఎంత బాధాకర విషయం అండి. మన దగ్గర మేలు పొంది 10 మంది మనల్ని విడిచిపెట్టేశారు అనుకోండి, ఎంత బాధపడతాం. నీకు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలను పెంచావు, పెద్ద చేశావు, వారిని గొప్పవాడిని చేశావు. 10 మందిలో 90 నీకు దూరం అయిపోతే నువ్వు ఎంత బాధపడతావు ఒకసారి ఆలోచించి. నీ మనసు ఎంత వేదన చెందుతుందో ఆలోచించి. నిజంగా దేవుడు కూడా ఆయన మనసు ఎంత గాయపరుస్తున్నామో తెలుసా? మనము ఆయన మనసును ఎంత బాధపరుస్తున్నామో తెలుసా? భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, మనము తొట్టిల్లినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభు అని కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు తన దాసుల ద్వారా ప్రేమించి రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంతమంది బాప్తిసం తీసుకోవద్దండి. నేను ఎదిగిన తర్వాత ఎంతో మందికి దేవుని యొక్క ప్రేమను బట్టి ఎంతో మందికి బాప్తిసం ఇప్పించామండి. కానీ ఏం చేశారు తెలుసా? కృతజ్ఞత లేనటువంటి వారు ఎంతమంది బయటికి వెళ్ళిపోయిన వారండి. బయటికి వెళ్తే నష్టపోతాం. బాధపడిన పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు వస్తాయి రేపు రాబోతున్న దినాల్లో. దేవుడు లెక్క అడిగితే సమాధానం చెప్పే పరిస్థితులు మనం ఉండాలి. జాగ్రత్త. అందుకే రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మాట జ్ఞాపకం చేశాడు. 10 మంది శుద్ధులైంది కదా, ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి వచ్చాడు. మిగిలిన 90 ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారండి? రాత్రి జ్ఞాపకం చేశాను చాలా మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు అంతకుముందు కుష్ఠరోగంటే ఎవరిని చేరనివ్వలేదు. అంతకుముందు పాపం చేసేవారంటే ఎవరు చేరనివ్వరు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డాడో, ఆ పరిశుద్ధపరచబడినటువంటి దేవుణ్ణి స్తుతించకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు, భర్త దగ్గరికి వెళ్ళిపోయాడు, భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు, లేదా బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయాడు, తాగే వాళ్ళతో సహవాసం చేయడానికి వెళ్ళాడు, లేదా వ్యభిచారంతో సహవాసం చేయడానికి ఎక్కడ పోయాడు? 10 మంది 90 ఉన్నాడు. ఆ 90 పోయారు. కానీ యేసయ్య ఆ 90 గురించి ఎంతగానో బాధపడ్డాడండి. ఆ 90లో మనం ఉండకూడదండి. మనం ఎవరిలో ఉండాలి తెలుసా? రక్షించబడిన తర్వాత, దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత, దేవుడు మారు మనసు ఇచ్చిన తర్వాత, దేవుని సంధిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దేవుని సంధిలో పాపస్థితిలో ఒప్పుకున్న తర్వాత, ప్రభు పాదముల చెంతే కనిపెట్టి ఉండాలి. ప్రభు పాదముల చెంతే జీవించాలి. అది ప్రభు కోరుకున్నది. ఆ ఒక్కడు వచ్చాడండి, చక్కగా వచ్చాడు, సాష్టాంగ పడ్డాడట, నమస్కారం చేశాడట. కృతజ్ఞత కలిగేసయ్యా, నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశావయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు అని దేవుడు ఏం చేశాడంట? మహిమపరిచాడండి. ఏం చేశాడు అక్కడ? మహిమపరిచాడటండి. దేవుని గణపరచాలి. దావీదంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదండి. కృతజ్ఞత కలిగి జీవించాలి. అమ్మా పిల్లలు మీరు అలాగే తిరుగుతున్నారంటే ఎవరిస్తున్నా కూడా అలాగే మాట్లాడుకుంటారు. ఏంటో అర్థం కాదు. దేవుని సందుకు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి కాదు, మాట్లాడుకోవడానికి ఇంటికాడ మాట్లాడుకోవచ్చు, సెంటర్లో మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. అంటే దేవుని సందుకు వచ్చిన తర్వాత మాట్లాడకూడదండి. దేవుని సందులో భయము భక్తి కలిగి ఉండాలి. మందిరములోనే ఉంది. ఎక్కడుందట? దేవుని మందిరములోనే ఉంది. నిజమేనండి. ఈ రోజుల్లో చాలా మంది అనేక రకమైన బలహీనతల చేత బంధించబడి కూడా ఎక్కడున్నారంటే దేవుని మందిరములోనే ఉన్నారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించు. ఎందుచేత? ఇందువలననే అన్నాడు కదా. ఏమన్నాడు? ఇందువలననే. ఎందువలన? ఎందువలన చెప్పాలంటే ఎందువలన చెప్పండి అమ్మా. ఇక మీరు ఎవరు మాట్లాడరేంటి? లేదా భోజనం వెళ్ళిపోదామా? చెప్పాలి. ఎందువలన? ఎందువలన? దేవుని యొక్క శరీరంలో విశిష్టత, దేవుని శరీరంలో పరిశుద్ధత, దేవుని శరీరంలో పరిశుద్ధమైనటువంటి నీతి భాగము తెలియకుండా అనేక మంది ఏం చేస్తారంటే సంఘములో ఉండి ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్నారు. చాలా మంది అండి, చాలా మంది ఏదో బలహీనతలో ఉండి, ఏదో సమస్యలో ఉండి, ఏదో దానికి లొంగిపోయి బెండైపోయి ప్రియమైన వాళ్ళారా, ఏం చేస్తారంటే సంఘం ఏమనుకుంటుందో, పక్కోలు ఏమనుకుంటారని చాలా మంది ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆ బలహీనతలుగానే ఉంటాయి. ఆ వ్యాధులు, ఆ యొక్క ఆ బెండ్ అయిపోయిన పరిస్థితి అలాగే ఉంది. ఆ పాప సంబంధమైన జీవితము అలాగే ఉంది, బెండ్ అయిపోయే ఉంది. ఇంకా దానిలోనికి బెండ్ అయిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధనలో కూడా పాలు పంచుకుంటున్నారు. సంఘంలో ఉండడమే కాకుండా ఆరాధనలో కూడా పాలు పంచుకునే రోజులు ఎంతమంది లేరండి. ఒకసారి నేను మొన్న ఇచ్చిపోయిన వారంలో ఒక దైవజనుడికి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా మరి నేను సమాజంలో ఉన్న పరిస్థితి మనం చూసినట్లయితే సమాజానికి దిద్దుబాటు లేదండి. సంఘానికి దిద్దుబాటు లేక సంఘంలో అనేక మంది పాప సంబంధమైన జీవితంతో జీవిస్తూనే దేవుని బిడ్డలుగా చాలామంది అవుతున్నారండి. దేవుని సంఘము కాదు, కానీ సాతాను సమాజముగా నేటి సంఘాలు తయారవుతున్నాయి అన్నాడు. నిజమే. ఆ మాట నేను విన్నప్పుడు నా హృదయం చాలా బాధపడింది. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు అన్నాడు కదా, ఇదిగో నేను భూలోకము రాబోతున్నాను, విశ్వాసిని కనుగొన్నాను. నిజమేనండి. దేనికి మనం బెండ్ అయిపోతున్నామో ఆ బెండులో నుండి రక్షించడానికి, ఆ బెండులో నుండి మనం విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు. కానీ మనం ఆయనతో సహవాసం చేయాలి. మనం ఆయనతో సహవాసం చేస్తే, నా ప్రియమైన వలన ఆయన మాటలు మనలో ఉంటే మనం దేనికి బెండ్ అయిపోయామో ఆ బెండులో మనం తీస్తాడు బయటికి. అందుకేనంటాడు ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం మనం చదువుకుంటాం. వివాహ కార్యక్రమాలు ఉన్నాయి. వివాహ కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ మాట అంటది చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ద్వారా త్వరగా వీళ్ళు నాకు కొంత సమయం జ్ఞాపకం చేసుకుందాం. అది పూర్తిగా చెప్తారు, దేవుని చిత్తం అది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. చూడండి. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమి. ఎఫెసీలకు రాసిన పత్రిక 176వ పేజీ. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతైనను అతిథి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా అమ్మా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉదక స్థానము చేయించున్నాడు. దేవుని యొక్క ప్రియమైన వారు, ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు మనకు పదే వినిపిస్తున్నాడు? మనకు దేనికి బెండ్ అయిపోయామో ఆ బెండులో మనం తీసుకురావాలంటే దేవుని వాక్యం అవసరం. ఎందుకో తెలుసా? ఆ కాలంలో యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి కార్యం చేశాడు.
కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. అంటే ఈ వాక్యం అవునప్పుడు దేవుడే. వాక్యం ఏంటి? వాక్యాన్ని విశ్వసిస్తే నువ్వు దేనికి బెండ్ అయిపోయావో ఆ బెండ్లో దేవుడు ఏం చేస్తానంటే చక్కగా నిలబెడతాడు. ఎలాగా? తన వాక్యమైనటువంటి ఉదక స్థానము చేత ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడు. ఉదక స్థానము చేత, తన వాక్యమైనటువంటి ఉదక స్థానము చేత దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ప్రభుకు అప్పగించి, ప్రభువా ఇదిగో నేను దీనికి బెండ్ అయిపోయాను ప్రభువా, దీనికి నేను లోపడిపోయాను ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభు అని మన హృదయాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదే కాదండి, నా జీవితంలో ఎన్నో రోజులు కన్నీళ్ళు కాచిన రోజులు ఉన్నాయి. ఇప్పటికి కూడా నేటి తరములు కూడా నా ప్రియమైన వాళ్ళ సమయం దొరికేసాలండి, నైట్ సమయంలో కానీ, తెల్లవారుజాములో కానీ, మధ్యాహ్నం కానివ్వండి, ఎంతో సమయాన్ని ప్రభు సొంత గడపడానికి, కన్నీళ్ళు కాచి ప్రభుకు అప్పగించుకోవడానికి, దేవా నా పాప స్థితి ప్రభు భయంకరమైన స్థితిలో నుంచి నన్ను తీసుకొచ్చావు ప్రభు అని ప్రతి దాని కొరకు ప్రభు సందులు కన్నీళ్ళు కాచిన దినాలు నాకు ఉన్నాయి. దేవుని యొక్క ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు సార్? అతిశయం కొరకు కాదు, కానీ అటువంటి ఘోర పాపినంటే అటువంటి నన్ను అనేకమైన వాటికి బెండ్ అయిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి నా బ్రతుకును ఒక్కొక్క దానిలోకి ఉదక స్థానం చేత నన్ను పరిశుద్ధపరుచు దేవుని యొక్క దాచుల ద్వారా అనేక మంది ద్వారా నన్ను హెచ్చరించి, అనేక మంది దేవుని బిడ్డల ద్వారా హెచ్చరించి నన్ను బలపరిచి నన్ను ఒక్కొక్క బెండును నా జీవితంలో సరిచేసి ఈ రోజున నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని యొక్క ప్రేమ ఒక్క నేనేమనుకుంటున్నాను తెలుసా? చనిపోతే అక్కడ నేలుతాం, భయం ఉంది అనేటువంటి ధైర్యంతోనే ప్రభు సందులో జీవిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంది తెలుసా? మన ప్రతి బెండును, ప్రతి పాప సంబంధమైనటువంటి ప్రతి ఒక్కల బ్రతుకులను కలగడానికే ప్రియమైన వాళ్ళ వాక్యమైనటువంటి ఉదక స్థానం చేత దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని సందులో సరిదిద్దుకోవాలి. కానీ చాలామంది అండి ఈ బెండ్ అయిపోవడానికి ఇష్టపడతారు, కానీ దేవుని వాక్యం చేత శుద్ధి చేయబడడానికి ఇష్టపడతారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకని అంటాడండి, నా మాటలు నీకు చెప్పండి, నా మాటలు నీకు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం చూడండి, ఏమన్నా పెడతాం దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ కీర్తన గ్రంథము. నేను ఆఫ్ చేస్తానండి ఇక్కడ. దేవుని సిద్ధమైతే వచ్చే ఆదివారం మిగిలిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా అమ్మా. 50వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి పనులు చేసినాను, నేను మౌననై ఉంటిని, అందుకు కేవలము నీ వంటి వాడవని నీవు అనుకొనుచున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఇంకా పైకి చూద్దామా? 15వ వచనం చదువుతున్నాడు. ఏమన్నాడండి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసి. చాలా మంది వింటారండి మాటలు, వినేం చేస్తారంటే వెనకకు త్రోసివేస్తారు. సరిదిద్దుకోవడం, ఆ బెండులో నుండి ఆ వంగిపోయిన స్థితిలోంచి పైకి రావడానికి ఇష్టపడరు. ఈమె 18 సంవత్సరాల నుంచి అదే బ్రతుకు ఇంకా బెండ్ అయిపోతుంది, కానీ తిరిగి లేవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రభు చెప్తున్న మాట, నా ప్రియమైన వాళ్ళగా, మన బెండ్ అయిపోయిన పరిస్థితుల నుంచి మనం లేవనెత్తడానికి ఆయన వాక్యము ద్వారా ఉదక స్థానం చేత మనం గర్దిస్తూ ఉన్నప్పుడు, సరిదిద్దుతూ ఉన్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు, అవును ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, ఈ లోపం నాలో ఉంది ప్రభువా, ఈ అవిధేయత నాలో ఉంది ప్రభు అని మన ప్రభు పాదాల చేత మన జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అందుకని అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దెళ్ళడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడంట? కనికరాన్ని మనం కనికరించబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఉండాలి అంటే, నిలబడినటువంటి స్థితిని కలిగి ఉండాలంటే, దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ప్రభు యొక్క సన్నిధిలో రోషము కలిగిన వాడిగా ఏలియా అంటారు కదా, దేవా ఇదిగో యెజబెలు ప్రవక్తలు, ఆహాబు, ఇదిగో నీ బిడ్డలైన వారందరినీ కూడా నాశనం చేస్తే నేనొక్కడనే రోషము కలిగి ఉన్నాను. ఏమన్నాడు?
నేనొక్కడనే రోషము కలిగి ఉన్నాను. రోషం దేవుని యొక్క ప్రియమైన వారు రోషముగా ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుని పాదాల చెంత రోషము కలిగి ఉండాలి. క్రైస్తవుల నిలబడి చక్కగా నిలబడేవారుగా ఉండాలి. అది కావాలి. అందుకే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఒకవేళ మనలో బెండులుంటే తన వాక్యము ద్వారా ఆయన సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. తన వాక్యము ద్వారా మనం దిద్దుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ దిద్దుబాటు జరిగినప్పుడే, ఉదక స్థానం చేత మెలియబడినప్పుడే, అది మనం మెలెత్తినప్పుడే, మనము బలపెట్టి, మనం బలిపెట్టి, రకరకాలుగా మనము ఆయన యొక్క సన్నిధిలో ఉదకముతో నొక్కించి బలపరిచినప్పుడే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ అసలైనటువంటి రూపము మనలోకి వస్తుంది. చాలా సందర్భాల్లో మనం కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుని విడిచిపెట్టేస్తామండి. కానీ నా ప్రియమైన వాళ్ళ అలా మనం ఉండకూడదు. అలా ఉండకుండా ఆ ఉదక స్థానం చేత మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన పరిశుద్ధమైన బిడ్డగా మనల్ని సిద్ధపరచుకుంటూ ఉన్నప్పుడు మనము దేవునికి లోపడాలి. ఎక్కడ దేనికి బెండైపోయామో ఆ బెండులో నుండి, అది ఏ సంబంధమైనటువంటి బెండ్ అయినా, ఏ పాప సంబంధమైనటువంటి ఆ పరిస్థితి అయినా దానిలో మనం నిలబెట్టడానికే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆ బిడ్డ అయిపోయిన పరిస్థితులని తన రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించి మనల్ని సరైన రీతిలో నిలబెట్టడానికి, తన వాక్యమైనటువంటి ఉదక స్థానం చేత మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రియమైన వాళ్ళ అయితే నువ్వు ఆయన బిడ్డ అయిపోయిన స్థితి నుంచి లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా నువ్వు నిలబడడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు నిలబడడానికి ఇష్టపడితే ఆయన నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఈ స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి దేవాలయం విడిచిపెట్టలేదండి. ఏదో ఒక దినాన్ని నా జీవితం బాగుంటుందా, ఏదో ఒక దినాన్ని ఏదో ఒక వాక్యము ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఏదో ఒక రీతిగా దేవుడు నన్ను బలపరచకుండా ఉంటాడని విశ్వాసముతో చూసింది. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఒక దినాన్ని యేసయ్య ఆమెను చూశాడు. ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతటిని చూసి, ఆమెలో ఉన్నటువంటి ఆ బిడ్డ అయిపోయిన పరిస్థితి అంతటిని చూసి యేసయ్య తన మాట ద్వారా ఆ హృదయాన్ని శుద్ధి చేశాడు. ఆమె జీవితము చక్కగా లేచి నిలబడింది. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ జీవితంలో కూడా ఆయన ఉన్నతమైన మాటల ద్వారా దేవుడు నిన్ను చెదిరి ఆయన సన్నిధిలో ప్రత్యేకమైన పాత్రగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఉండగా నువ్వు కూడా ఆ ఎందులో బెండ్ అయిపోయావో, ఏ పాపము ద్వారా నువ్వు పట్టబడి ఇదిగో ఆ యొక్క సాతానుకు లోపలి జీవిస్తున్నావో దానిలోంచి విడిపించబడడానికి యేసు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగా నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించి ఆయన సన్నిధిలో చక్కగా నిలబడి ఆయన కొరకు రోషము కలిగిన దానిగా కలిగినటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధిలో జీవించడానికి సిద్ధపడాలని అటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. బహున్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి మధ్యాహ్నకాల సమయంలో ద్వారా నీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన కొద్ది మాటలు దేవా, నడుపు ఊగిపోయిన స్త్రీ ద్వారా కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారు. నిజమే ప్రభు, మేము దేనికి బెండైపోయాం, దేనికి కొంచెమని దేవా కొంచెమని లోబడి ఈ రోజున ప్రభు అయ్యా నీ సన్నిధిలో పేరుకు మాత్రమే ఉన్నాము, కానీ దేవా మేము లోపడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము ప్రభు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి పరిస్థితి గురించి మమ్మల్ని ఏమైనా ఎత్తండి తండ్రి. పరిపూర్ణులుగా నీ సందులో ఉండే భాగ్యమును, పరిపూర్ణులుగా నీ సందులో జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరితో మీరు మాట్లాడారో ప్రభు హృదయాలు సిద్ధపరచబడి తండ్రి ఆ పాప సంబంధమైన జీవితంలో విడిపించబడి నీకు సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయండి దేవా. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. ఏదో వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు హృదయాల్లో నురంతుల ప్రతిఫలాన్ని దయచేయండి దేవా. ఈ దినాన్ని మరొకసారి ప్రభా దైవ సమయంలో తీసుకురాబడినటువంటి పలహారములు మరి ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి దైవీయ చిన్న వారి యొక్క కుమార్తెనటువంటి కవితను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశ్రయించండి. మెండైన ఆశీర్వాదాలు జీవితానికి దయచేయండి తండ్రి దేవా. కవితను ప్రభా
ఏ రీతిగా మరణ పథకం నుండి లేవనెత్తావో అలాగే ఈ బిడ్డను కూడా మీరు లేవనెత్తామని ప్రభు విశ్వాసంతో సందులు జ్ఞాపకం చేసుకుని చుట్టగా ఈ బిడ్డ ద్వారా రాబోతున్న దినాలకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ బిడ్డ జీవితం వర్ధిల్లడానికి మీ గొప్ప కార్యాలను జరిగించమని జరగబోతున్న కార్యక్రమం అంతటిని మీరే దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మేలుకరముగా మార్చి మీరు మహిమపడమని యేసుక్రీస్తు వారికి ఘనమైన నామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. నువ్వు దేవుడి వైపు చేతులెత్తినట్లయితే ఆయన ఆ పరిస్థితుల్లోకి మీరు లేవనండి. ఆ పరిస్థితుల్లోకి దేవుడిని ఉన్నతమైన స్థితికి నిలబెట్టి చక్కగా ప్రభు నిలబెట్టాలని, ప్రభు పాత్రగా నిన్ను వాడుకోవాలని, ప్రభు సాక్షిగా నీ కుటుంబంలో నీ బిడ్డల మధ్యలో అనేక అంజల మధ్యలో కూడా గొప్ప సాక్షి సమూహంలో ఒక్కరి వలే ఒక్కదాని వలే దేవుడు నిన్ను వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటావా? ఈ దినానైనా ప్రభువా నా స్థితిని మార్చు ప్రభువా, నా గతిని మార్చు ప్రభువా అని నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకోగలిగితే ప్రభువే నీ జీవితాన్ని మార్చడానికి ఉదక స్థానము చేత, వాక్యం అనేటువంటి ఉదక స్థానము చేత నిన్ను పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా ఆయన సన్నిధిలో నిన్ను సిద్ధపరచడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటావా? లేకపోతే నాకు బెండ్ అయిపోయిన కాలము ఎంతకాలం బెండ్ అయిపోయావు, నాకు బెండ్ అవుతూనే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఒక దినాన్ని నరకానికి వెళ్ళిపోతాను అని ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఇదే మీకు అనుకూలమైన సమయము, ప్రభు నీతో సూటిగా మాట్లాడిన సమయము. ఎంతకాలం నీ జీవితాన్ని 18 సంవత్సరాలు చేసి అట్లానే జీవించింది, కానీ అయ్యో బాగుపరచబడినటువంటి దేవుడు ఉన్నాడని, బాగుపరిచే దేవుడు ఉన్నాడని విశ్వసించలేకపోయి ఆయన మాటల్లో నమ్మిక ఉంచలేకపోయింది. అయ్యో ప్రభు ఎంతగానో ప్రేమించి మాట్లాడినటువంటి దేవుడు ఈ దినాన్ని కూడా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. సూటిగా ఆయన స్వస్థముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనికి బిడ్డ అయిపోతున్నావు? దేనికి వంగిపోయి నీ జీవితాన్ని నాశనానికి నడిపించుకుంటున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ తల్లి, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ తండ్రి, ఎవరైనా కానీ నువ్వు దేనికి బిడ్డ అయిపోతున్నావు? దేనికి బిడ్డ అయిపోయిన జీవితాన్ని కలిగి నువ్వు నడుచుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటే, ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటే నీ జీవితాన్ని మార్చడానికి అనేకులకు సాక్షిగా, నీ కుటుంబంలోని ఒక మంచి పాత్రగా, నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు, లేదా నీ పొరుగు వారికి కూడా మంచి పాత్రగా దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుడికి ఇష్టమైన హృదయముగా, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని అందించడానికి నీ హృదయాన్ని ప్రభుగా కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపై ఆదరణగా తిన పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం ప్రార్థన సహాయం కొన్ని వారందరికీ ప్రార్థించమన్న ప్రతి అంశములను ఆయా రీతులుగా సహకారం అందించినటువంటి యవన బిడ్డలకు, పెద్దవారికి, చిన్నవారికి, అంతేకాదు ఈ దినాన్ని సహవాస విధి ఏర్పాటు చేసిన కుటుంబానికి, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు, చేరువచ్చిన అందరి కుటుంబాలకు, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు నువ్వు ప్రభుత్వ పర్యంత వరకు ఆయన సన్నిధి తోడే నడిపించి బలపరుచును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన కృపలో వర్ధిల్ల చేయును గాక. ప్రతి ఇబ్బంది నుండి దేవుడు మీరు విడిపించి ఉన్నతమైన స్థితిని దేవుడు మీ అందరికీ కలుగజేసి ఉన్నతమైన బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని గణపరిచి నడిపించును గాక. అందరికీ వందనాలు.